ఇక భద్రావతి వాళ్ళు గుడికి బయలుదేరుతారు. ప్రేమ కోచింగ్‌కి రెడీ అవుతూ ఉంటుంది. భద్రావతి విశ్వక్‌ని గుడికి రారా అని పిలుస్తుంది. ఎంతకి విశ్వక్ ఆన్సర్ చెప్పకపోవడంతో ప్రేమ విశ్వక్ దగ్గరికొచ్చి ఏంటన్నయ్య అత్త పిలిస్తే పలకడం లేదు. త్వరగా రెడీ అయ్యి గుడికి వెళ్ళు అని చెప్తుంది. నేనేం గుడికి వెళ్ళడం లేదు అని విశ్వక్ అంటాడు. ఏమైందని ప్రేమ అంటే రాత్రి వాడు ఎన్ని అన్నాడో తెలుసా? ఎలా వెటకారం చేశాడో తెలుసా? అని అంటాడు విశ్వక్. ఎవడు అని ప్రేమ అంటే నీ మొగుడు అని విశ్వక్ అంటాడు. ఏమన్నాడో చెప్పు అని ప్రేమ అడగడంతో గుడిలో నువ్వు మీ ఆయనని చూసి ధీరజ్ అని పరుగున వెళ్ళి హగ్ చేసుకుంటావంట. నువ్వు లేకుండా నేను ఉండలేను అంటావట. నన్ను ఇంటికి తీసుకెళ్ళు అంటావంట. వాడితో వాళ్ళ ఇంటికి వెళ్ళే వరకు చెయ్యి వదలవంట. వాడితో మళ్ళీ ప్రేమలో పడతావంట. నేనిప్పుడు గుడికి వెళ్ళను. వెళ్తే వాడు నన్ను ఏడిపిస్తాడని విశ్వక్ అంటే వాడంతు చూస్తా నేను వస్తా అని ప్రేమ అంటుంది విశ్వక్‌తో. మొత్తానికి విశ్వక్ ప్లాన్ సక్సెస్ అవుతుంది. ఇక రామరాజు ఫ్యామిలీ మొత్తం గుడికి వస్తారు. అప్పుడే విశ్వక్ ఫ్యామిలీ కూడా గుడికి వస్తారు. 2 ఫ్యామిలీలు ఎదురుపడతారు. వల్లి నర్మద వేదవతితో చెప్పిన విషయం గుర్తు చేసుకొని టెన్షన్ పడుతూ ఉంటుంది. విశ్వక్ అమూల్యని చూసి ప్లాన్ సక్సెస్ అని సైగ చేస్తాడు. అందరు గుడిలోకి నడుస్తూ ఉంటే సేనపతి రామరాజుని చూసి దేవుడి కోసం వచ్చారా? లేదంటే దొంగ పెళ్ళిళ్ళు జరిపించే ప్రోగ్రాం పెట్టుకొని వచ్చారా? డబ్బున్న అమ్మాయిని లేదంటే కష్టాలున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తండ్రితో పాటు కొడుకులకు కూడా అలవాటే కదా అని అంటాడు సేనాపతి. ఇక రామరాజు కొడుకులు కోపంతో సేనాపతి మీదికి వెళ్ళడంతో రామరాజు ఆపుతాడు. విశ్వక్ కావాలని ప్రేమని ధీరజ్ మీద పడేలా కాలు అడ్డు పెడతాడు. దాంతో ప్రేమ ధీరజ్ మీద పడిపోతే ధీరజ్ పట్టుకుంటాడు. భద్రవతి ప్రేమని తన వైపు లాక్కొని ఏంటి అలా పడిపోయావు అని అంటే దానికి నర్మద మొగుడికి దూరంగా ఉండలేకపోతుంది. అందుకే చూడగానే పడిపోయింది. ఏం చెల్లాయ్ అంతే కదా అని అంటుంది నర్మద. అదేం లేదక్కా ఎవరో కాలు తగిలి పడిపోయా అని ప్రేమ అంటుంది. నేనే చేశా అని విశ్వక్ అమూల్యకి సైగ చేయడం. అమూల్య సూపర్ అనడంతో విశ్వక్ తెగ ఫీల్ అయిపోతూ ఉంటాడు. తర్వాత ప్రేమ భద్రావతి మీద పడడంతో నీకిదేం పోయే కాలమే అని భద్రావతి తిడుతూ ఉంటుంది. ఇక వల్లి మెల్లగా మీతో మాట్లాడాలి పక్కకి రండి అని చెప్తుంది భద్రావతితో. వల్లి భద్రావతిని పక్కకు తీసుకెళ్లి నర్మద, ధీరజ్, వేదవతిల ప్లాన్ చెప్తుంది. ప్రేమకి వాళ్ళ అనుమానాలు అన్నీ చెప్పి మీకు కళ్యాణ్ విషయం ముందే తెలుసు. అందుకే గొడవ పెట్టుకొని ప్రేమని తీసుకెళ్ళిపోయారు అని కూడా చెప్పాలని అనుకుంటున్నారు అని చెప్పేసి ప్రేమని తీసుకెళ్ళిపోవడమే వాళ్ళ ప్లాన్ అని వల్లి అంటుంది. ఇంతకి తెగిస్తారా? వాళ్ళకి నేనేంటో చూపిస్తా అని భద్రావతి అంటుంది. ఇప్పుడు ఏం ప్లాన్ చేసినా వాళ్ళు అనుకూలంగా మార్చుకుంటారు. ఇప్పుడు మనం కొత్తగా ఏం ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ ప్లాన్స్ అడ్డుకుంటే చాలు. వాళ్ళు ప్రేమని ఒంటరిగా కలవాలి అని చూస్తారు. అలా కలవకుండా మనం చేస్తే చాలు అని వల్లి భద్రావతితో అంటుంది. అలాగే చేద్దామని భద్రావతి అంటుంది. అందరూ అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. పంతులుకి చీర, సారె ఇచ్చి అమ్మవారికి సమర్పించమని అంటారు. ప్రేమని ఎలా పక్కకి తీసుకెళ్దాము అని వేదవతి నర్మదని అడిగితే ఏదో అవకాశం దొరుకుతుందని నర్మద అంటుంది. ప్రేమ పక్కన మా అక్క లేదే వెళ్ళి పక్కకి రమ్మని చెప్పు అని వేదవతి అంటే మీ అక్క లేకపోతే ఏం మీ అన్న ఉన్నారు కదా అని నర్మద అంటుంది. ఇంతలో సేనాపతికి కాల్ రావడంతో పక్కకు వెళ్తే వేదవతి నర్మదకి ప్రేమ దగ్గరికి వెళ్ళమని అంటుంది. ఇక నర్మద వెళ్ళి ప్రేమ నీతో మాట్లాడాలని చెప్పే టైంకి భద్రావతి వచ్చి ఏయ్ నువ్వేంటి మా వైపు వచ్చావని అడుగుతూ ఉంటుంది నర్మదని. ఈ గుడిలో దేవుడు మీ ఇంటి నుంచి తెచ్చినట్లు రూల్స్ పెడతారేంటి? ఏంటి ప్రేమ నేను నీ పక్కన నిల్చోకూడదా అని నర్మద అంటే ఉదయం చెప్పా కదక్క మీరంటే నాకు ఏ కోపం లేదు అని ప్రేమ అంటుంది. పంతులు అందరి పేర్లు గోత్రాలు అడుగుతారు. ప్రేమకి అడిగితే తన పేరు చెప్తుంది. భర్త పేరు అడిగితే అవసరం లేదు అని అంటుంది. భర్త పేరు చెప్పకపోతే భర్తకే అశుభం అని పంతులు చెప్తే పర్లేదు పంతులు గారు మీరు ఒక్కదాని పేరు మీదే అర్చన చేయండి అని చెప్తూ ఉంటుంది ప్రేమ. అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.